నా వరకే చూస్తున్నారు కదా ఇంతమంది స్టూడెంట్స్ ఎయిర్పోర్ట్ లో ఇలాంటి వాతావరణం చూడడం చాలా రోజులైంది. మళ్ళీ ఇంకొకసారి చూసే అవకాశం వచ్చింది. భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ద్వారా వీళ్ళందరూ ఎంబీబీఎస్ పర్సూ చేయడానికి వియత్నాం వెళ్తున్నారు. ఇండియా నుండి ఆల్మోస్ట్ 50+ స్టూడెంట్స్ వియత్నాం వెళ్తున్నారు ఎంబీబీఎస్ పర్సూ చేయడానికి. మనం యూజువల్ గా మాస్టర్స్ పర్సూ చేయడానికి వెళ్తూ ఉంటారు. ఎంబీబీఎస్ వెళ్ళే వాళ్ళని కొంచెం తక్కువగా చూస్తున్నాం, కానీ 50+ స్టూడెంట్స్ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ నుండి వెళ్తున్నారు. వీళ్ళందరూ వాళ్ళే అన్నమాట. చూడండి, జస్ట్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని ఎంబీబీఎస్ పర్సూ చేయడానికి అబ్రాడ్ వెళ్తున్నారు. ఎక్కడి నుంచి నువ్వు? సిద్దిపేట నుండా? సో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకుని ఎంబీబీఎస్ పర్సూ చేయడానికి వెళ్తున్నావు వియత్నాం. ఇంత ముందు ఎప్పుడైనా బయటకి ఎక్కడైనా వెళ్ళావా? వెళ్ళలేదా? ఇదే ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం వెళ్తున్నావు కదా, ఫ్లైట్ ఎక్కిపోతున్నావా? ఫ్లైట్ ఇంత ముందు ఎక్కావా? ఇది అన్ని ఫస్ట్ టైం, ఫస్ట్ ఎక్స్పీరియన్సెస్. ఎలా ఉంది? భయంగా లేదా? చదువుకుంటావా అక్కడికి? మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? ఎట్లా ఎట్లా తెలిసింది నీకు అసలు భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ గురించి? మేము అందరం ఫ్రెండ్స్ 5 మెంబర్స్ వచ్చాం, ఇంటర్ ఫ్రెండ్స్ అందరం ఒకటి. చదువుకుంటావు బాగా? ఇంటర్మీడియట్ ఎన్ని మార్క్స్? 854. కానీ బయటకు వెళ్ళి ఎంబీబీఎస్ పర్సూ చేయడం అంటే ఆ వాతావరణం తెలియదు, అక్కడ ఎలా ఉంటారో తెలీదు, లాంగ్వేజ్ మంది కాదు, ఆ నర్వస్నెస్ ఏం లేదా? లేదా? అక్కడ ఏం లాంగ్వేజ్ మాట్లాడుతారు వియత్నాం లో? ఇంగ్లీష్. అరే ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ అక్క. విజయవాడ. ఒక్కదాని వెళ్తున్నావా? చెల్లితో. చెల్లి ఓన్ సిస్టరా? బాబాయ్ వాళ్ళ కూతురా? కాదు, ఇప్పుడు దాకా విజయవాడ అన్నారు కదా, చదువు ఇంటర్మీడియట్ వరకు విజయవాడ. ఫస్ట్ టైం బయటికి వెళ్తున్నారు, అటు ఇండియాలో కాదు, ఇండియాలో వేరే స్టేట్ కి కాదు, వియత్నాం వెళ్తున్నారు. కానీ భయం లేదా మీకు? ఎక్సైటెడ్ గా ఉండదా? అమ్మో, పిల్లలు అసలు ఎంత ధైర్యం. నేను ఈ ఏజ్ లో నన్ను అడుగుంటే ఆ క్వశ్చన్ అమ్మో నా వల్ల కాదనేదాన్ని. కాదు, నీకు అక్కడికి వెళ్ళి పర్సూ చేయడం అనేది, వేరే స్టేట్ లో వేరే కంట్రీలో వెళ్ళి పర్సూ చేయడం అనేది ఇంట్లో వాళ్ళందరికీ దూరంగా ఎలా ఉంటది అక్కడ వాతావరణం? ఇక్కడ ఇప్పుడు దాకా ఇక్కడ ఎడ్యుకేషన్ వేరు, ఇక్కడ ఉన్న వాతావరణం వేరు, ఎడ్యుకేషన్ ఎన్వైరన్మెంట్ వేరు, అక్కడ వేరు. అక్కడ నేను అడ్జస్ట్ అవుతానో లేదా భయం లేదా? లేదక్క, అంటే మాకంతా ఎక్స్ప్లెయిన్ చేశారు కన్సల్టెన్సీలో. మొత్తం వెదర్, అకామిడేషన్, అసలు అదంతా ఎలా ఉండిద్ది, ఎలా చెప్తారు, ప్రిపేర్డా ఉన్నాక అన్ని చెప్పారు. తేడా ఇక్కడికి వియత్నాం కి వెదర్ వైజ్ లేదక్క, మాక్సిమం సేమే. అంటే ఇండియా వెదరే అక్కడ కూడా ఉండిద్ది అనమాట, సేమ్ ఉండిద్ది. అంటే మొత్తం సేమ్ అన్నమాట. అదే సేఫెస్ట్ కంట్రీ. వాళ్ళు ఏమన్నారు అంటే, ఇప్పుడు బయటికి వెళ్ళి చదవడం అంటే కష్టంతో కూడింది కదా, వాళ్ళు ఏమనలేదా? ఏం లేదా, ఎంకరేజ్ చేశారు. అక్కడికి వెళ్ళాక చదువులో కూడా కాంపిటీషన్ ఉంటది, అక్కడ ఎడ్యుకేషన్ క్వాలిటీ వేరు, ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిటీ వేరు. అదేమైనా కొంచెం ఇన్ఫీరియర్ గా ఫీల్ అవుతున్నారా? లేదక్క, నేర్చుకుంటారు ఏదైనా. అవునా? ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు బాగా కంఫర్టింగ్ గా ఫీల్ చేశారా? మీకు వచ్చిన వెంటనే మీ క్వశ్చన్స్ చాలా డౌట్స్ ఉంటాయి కదా, బయటికి అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. మేము అడిగిన ప్రతి క్వశ్చన్ ఇంకా వాళ్ళు అడుగుతున్నారు, మీకేమైనా డౌట్స్ ఉన్నాయా అని చెప్పి. ఏం చెప్పారు అమ్మ నాన్న? ఏం చెప్పారు వెళ్ళే ముందు? జాగ్రత్త, బాగా చదువుకోండి, దిగులు పడకండి అని చెప్పారు. నార్మల్ గా అమ్మాయిలు బయటికి పంపించి చదివించాలంటే కొంచెం ఆలోచిస్తారు కదా, సెక్యూరిటీ పరంగా కానీ లేకపోతే. వాళ్ళకి అలాంటి డౌట్ ఏం లేదక్క అసలు. నీ పేరు? శృతి. ఎక్కడ ఉండి? విజయవాడ. నువ్వు కూడా విజయవాడేనా? ఇంటర్మీడియట్ ఎక్కడ? విజయవాడనేనా? ఇప్పుడు దాకా విజయవాడేనా టోటల్ స్టడీస్ అంతా? ఫస్ట్ టైం వియత్నాం వెళ్తున్నా. భయం లేదా? భయం ఉందా? ఎందుకు భయం? పేరెంట్స్ వదిలి వెళ్తున్నాం కాబట్టి. కానీ వీళ్ళు బాగా ప్రిపేర్ చేశారా భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్? మొత్తం ఇన్స్ట్రక్షన్స్ చెప్పారా? అక్కడ ఎలా ఉండబోతుందో చెప్పారా? నువ్వు రెడీగా ఉన్నావా ఎంబీబీఎస్ పర్సూ చేయడానికి? ఎంబీబీఎస్ అంటే నార్మల్ స్టడీస్ కన్నా కొంచెం కష్టమైంది కదా, యు ఆర్ ప్రిపేర్డా? నీ డ్రీమా ఎంబీబీఎస్ పర్సూ చేయడం? ఎవరు వచ్చారు నీతో పాటు? మదర్ ఫాదర్. పాపని పంపిస్తున్నారు ఇవాళ, వియత్నాం ఫ్లైట్ ఎక్కిస్తున్నారు. ఎలా ఉంది? హ్యాపీగా ఉందా? భయం లేదా? భయం అసలు లేదా? కాదు, అక్కడికి వెళ్ళాక వాతావరణానికి సెట్ అవుతుందా? ధైర్యం వస్తుంది? ధైర్యంగానే ఉంటది బయటికి వెళ్ళి ఎందుకని వియత్నాం సెలెక్ట్ చేసుకున్నారు? అక్కడ బాగుంటది, వెచ్చర్ అయినంతది, ఎడ్యుకేషన్ కూడా బాగుంటది. మాట్లాడారా ఎడ్యుకేషన్ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ తో? వాళ్ళు మీకు అంతా చెప్పారు అక్కడ? చెప్పారు బాగుంటదని చెప్పారు. ఫుల్ భరోసాతో పంపిస్తున్నారు. నువ్వు కూడా వీళ్ళు ఎంత ధైర్యంతో ఎంత భరోసాతో పంపిస్తున్నారో అలాగే నువ్వు అక్కడికి వెళ్ళి పర్సూ చేసి డాక్టరేట్ తిరిగి రావాలి. నీ పేరేంట్రా? మై నేమ్ ఇస్ షాహిస్తా. ఎక్కడి నుండి? గజ్వెల్ కాదు షాహిస్తా,
బయటికి వెళ్ళి చదవడం ఫర్ ఎంబీబీఎస్ వియత్నాం లో. ఎందుకు వియత్నాం చూస్ చేసుకున్నావు? Because it's the best university in Vietnam. ఓకే, వాట్ ఈస్ ద యూనివర్సిటీ నేమ్ దట్ యు Bhutan University. వై దట్ యూనివర్సిటీ? Because it's best in studies and faculty is also good. బట్ నువ్వు జస్ట్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్నావు, బయటికి వెళ్తున్నావు, మమ్మీ పప్పా ఉండరు నీతో. నో ఇట్స్ గోయింగ్ టు బి యువర్ వరల్డ్ నౌ. Yes. అంతా నువ్వే హ్యాండిల్ చేయాలి. ఆర్ యు రెడీ? ఆర్ యు Yes. ప్రిపేర్డ్? Confidence रहना चाहिए. बस. యు హావ్ దట్ విల్లింగ్ పవర్ ఆల్సో. Yes. ఎంబీబీఎస్ పర్సూ చేసి డాక్టర్ అయ్యి తిరిగి వస్తావా? Yeah. Of You wanna course. come to India back? You wanna come to back to India, or you wanna go to the States? Other states. States వెళ్ళిపోతావా? ఇండియాకి రావా? If I become doctor, of course I'll go. కానీ ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు వెళ్ళడం అనేది? అక్కడికి ఇంతమంది ఉన్నారు, బట్ ఫ్రెండ్స్ ఎవరు లేరు కదా, नहीं है. అందరూ కొత్త వాళ్ళే. हाँ. जाना मुश्किल ही है पर जाना पड़ेगा. कुछ होना बोलता कुछ खोना पड़ेगा. ఓ మై గాడ్, ఈ ఏజ్ లో మీరు నన్ను ఆ క్వశ్చన్స్ అడుగుంటే నేను ఏం చెప్పాలో కూడా ఆన్సర్ చేశారు కదా. డాక్టర్ అవ్వాలి అన్నది మీ కల? అవును మేడం, మా కళ ఉంది. మా అమ్మాయిని డాక్టర్ చేయాలని చెప్పి మా అంబిషన్. డాక్టర్ అయ్యి ఇండియాకి రానుంటుంది, మరి స్టేట్స్ వెళ్ళిపోతారు అట్లే? అదే అంటే ఇంకా కంప్లీట్ చేసి పీజీ కూడా బయట చేద్దాం. ఓకే ఓకే. మీ ఇంట్లో ఇంత ముందు డాక్టర్స్ ఉన్నారా? ఎవరు చిన్న లేరు. డాక్టర్, ఫస్ట్ డాక్టర్ ఎంబీబీఎస్ పర్సూ చేయడానికి వెళ్తుంది, నేను ఫస్ట్ డాక్టర్ కూడా అన్నమాట. మీరు ఏం చేస్తుంటారు? నేను వచ్చి కన్సల్టెంట్ సర్వీసెస్ ప్రైవేట్ ఎంప్లాయీ. ఎక్కడి నుండి? నెల్లూరు నెల్లూరు నుండా? నెల్లూరులో ఎక్కడ? మాగుంట లేఅవుట్. బాగుంటా లేదు, మాది నెల్లూరే. ఏంటో ధైర్యం ఉందా? కొంచెం ఓకే భయం లేదా అసలు? ఉంది, బట్ యా మేనేజ్ చేయొచ్చు. ఎంబీబీఎస్ నీ డ్రీమా? Yeah. డాక్టర్ అవడం నీ డ్రీమా? పేరెంట్స్ డ్రీమా? నా డ్రీమ్, పేరెంట్స్ డ్రీమ్, అందరి అదే లైక్ ఓన్లీ గోల్. ఎందుకు వై వియత్నాం? వియత్నాంలో పీపుల్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, ఇంకా సరౌండింగ్స్ అంతా మనం ఈజీగా అడాప్ట్ అవ్వగలుగుతాం, లైక్ ఆల్మోస్ట్ ఇండియాలా ఉంటుంది. సో అది చూస్ చేసుకున్నాం. ఇప్పుడు దాకా ఎప్పుడైనా హాస్టల్లో ఉన్నా? లేదు, లేదా? మరి ఎట్లా కోపం చేసి అది చూసావా అసలు హాస్టల్ లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అవగాహన ఉందా? ఉంది. ఓకే, సరే, అక్కడికి వెళ్ళాక ఏ డిస్కంఫర్ట్ వచ్చినా, ఎలాంటిది వచ్చినా ఎంబీబీఎస్ పర్సూ చేసి తిరిగి రావాలి మరి. షూర్. ఎందుకంటే నేను ఇంటర్మీడియట్ కి హాస్టల్లో జాయిన్ అయ్యి, నేను నెల్లూరు కాబట్టి నెల్లూరులో ఉన్న కంఫర్ట్స్ అన్ని నాకు తెలుసు. నేను ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యి వెనక్కి వచ్చేసాను అనమాట. సో నువ్వు అలా రావద్దు. ఓకే. తర్వాత నేను ఇంజనీరింగ్ పర్సూ చేయడానికి హాస్టల్లోనే ఉన్నాను. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, జస్ట్ ఇంటర్ అయ్యి వెళ్తున్నావు కాబట్టి ఇట్స్ గోన్ బి ఏ వెరీ గుడ్ జర్నీ, మెమరబుల్ జర్నీగా ఉంటది. ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే, ఎంజాయ్ వచ్చినా సరే, అక్కడే నీ అంతా నువ్వు ఫేస్ చేసి రావాలి. ఓకేనా? ఓకే. యాక్చువల్లీ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సైకియాట్రీ, సో మేబీ ఐ విల్ డు పీజీలో సైకియాట్రీ. ఓకే. అరే నీ పేరేంట్రా? శ్రేష్ఠ. శ్రేష్ఠ. ఎక్కడి నుండి? యాక్చువల్లీ ఆంధ్ర, ఉండేది హైదరాబాద్. అవునా? ఇప్పుడు నువ్వు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసింది ఎక్కడ? హైదరాబాద్ లో ఇన్ని కాలేజెస్ ఉన్నాయి కదా, ఎందుకని వియత్నాం వెళ్తావు ఎంబీబీఎస్ కోసం? బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ ఎడ్యుకేషన్ ప్రాపర్ ఉంది. ఓకే ఓకే, బడ్జెట్ ఫ్రెండ్లీ అని. కానీ ఎంబీబీఎస్ అంటే ఇట్స్ గోన్ బి ఏ లాంగ్ జర్నీ. అక్కడ అన్నేళ్ళు ఉండాలి, ఏదేమైనా వెనక్కి తిరిగి రాకూడదు. సో నీ జర్నీ ఇంక ఇక్కడి నుంచి మొత్తం నువ్వే ఫేస్ చేసుకోవాలి. ఇప్పుడు దాకంటే అమ్ముంటారేమో ప్రతి దానికి, ప్రతి డిస్కంఫర్ట్ వచ్చినా అమ్ముంటారు. అంటే ఇవన్నీ నువ్వే మేనేజ్ చేసుకోబోతున్నావు కదా, దాని గురించి ఏమన్నా కొంచెం బెంగాల్ ఏమన్నా ఉందా? అలా ఏం లేదు, అది మేనేజ్ చదవాలి. పేరెంట్స్ ఆర్ వర్కింగ్ హార్డ్ ఫర్ us, సో ఎంబీబీఎస్ నీ డ్రీమా? యా, పేరెంట్స్ డ్రీమా? నా డ్రీమ్. నీ డ్రీమేనా? నీ పక్కన తను నీ ఫ్రెండా? తను నా ఫ్రెండ్. కాలేజ్ ఫ్రెండా? ఓకే, ఇద్దరు కలిసి ఇక భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ కన్సల్ట్ అయ్యారా? కన్సల్ట్ అయిన మీ ఫస్ట్ ఫీలింగ్ ఏంటి? కన్సల్ట్ అయినప్పుడు అంటే ఇట్ వాస్ వెరీ క్లియర్, చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్ని. సో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినాక మాకు కొంచెం అర్థమైందని చెప్పి ఇంకా మేము వాళ్ళని ఇంకా కాంటాక్ట్ అయ్యి తెలుసుకొని ఫ్రెండ్లీగా ఉండి అన్ని క్లియర్ గా చెప్పినారు.